హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ బూరెలు, బీట్రూట్‌తో బూరెలు చాలా చాలా బావుంటాయి. పిల్లలు ఎవరైనా బీట్రూట్ తినని వాళ్ళుంటే ఇలా బూరెల్లా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. పైన క్రంచీగా, లోపల చాలా స్వీట్‌గా చాలా బావుంటాయి. దీనికోసం ముందుగా ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకోవాలి. ఈ గ్లాస్‌తో నేను కొంచెం ఎక్కువే నానబెడుతున్నాను. మీరు క్వాంటిటీ చూసుకొని నానబెట్టుకోవచ్చు. అదే గ్లాస్‌తో ఒక హాఫ్ కప్పు ఇడ్లీ రైస్ ఉంటుంది కదా! మనకి బయట ఇడ్లీ రైస్ అమ్ముతారు. ఆ ఇడ్లీ రైస్ తీసుకొని ఒక హాఫ్ కప్ నానబెట్టి 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ పప్పు నానబెట్టినప్పుడే ఒక గ్లాస్ వరకు వరిపిండి మనం బయట మరపట్టించిందైనా పర్వాలేదు. లేదంటే బయట దొరుకుతుంది కదా! కొన్న పిండైనా పర్వాలేదు. శుభ్రంగా కొద్దిగా వాటర్ ఏసుకొని ఇలా తడిపెట్టేసుకుంటే 2 కలిసి నానతాయన్నమాట. ఇప్పుడు 4-5 అవర్స్ తర్వాత ఇడ్లీ మనకి మిక్సీ జార్‌లో వేసేసుకొని చక్కగా ఇడ్లీ కన్సిస్టెన్సీకి మనం ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు రుబ్బుకోవాలన్నమాట. అంటే లూజ్ అవ్వకూడదు. రెండిటిని కలిపేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఏమాత్రం కొంచెం లూజ్ అయిందనిపించినా కొంచెం వరిపిండి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఏం కాదు. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి బూరెల్లోకి పైన తోపు రెడీ అయిపోతుంది. ఇప్పుడు బీట్రూట్‌ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకొని పైన పీల్ తీసేసి శుభ్రంగా తురిమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకొని అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా! తీసుకొని చక్కగా మంటని లో నుంచి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ తురిమిన బీట్రూట్‌ని యాడ్ చేసేసుకొని మంటని చక్కగా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేస్తే సరిగా వేగదు, పచ్చివాసన వస్తుంది. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని మిక్సీలో వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది వేసేటప్పుడే ఒక 4 ఇలాచీలు వేసేసుకున్నామంటే ఇలాచీ సెపరేట్‌గా వేయక్కర్లేదు, వేసేసుకోవచ్చు. ఇప్పుడు పటిక బెల్లం కానీ రెండిట్లో ఏదైనా సరే వాడుకుంటే బెటర్‌గా ఉంటుంది. పంచదార కంటే కూడా ఈ రెండిట్లో ఏదైనా ఉంటే కనుక వాటిని ప్రిఫర్ చేయండి. నేను అది కొంచెం ఇది కొంచెం వేద్దామని చెప్పి 2 తీసి పెట్టానన్నమాట. ఇది బాగా దగ్గరికయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత ఇందులోకి ఒక 80 గ్రామ్స్ బెల్లం తురుము, బెల్లం మెత్తగా మిక్సీ వేస్తున్నాను. అలాగే ఒక 60 గ్రామ్స్ వరకు పటిక బెల్లం పొడి వేసానన్నమాట. రెండిటిని బాగా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు కూడా బీట్రూటు దగ్గరికి అయిపోవాలి. బీట్రూటు హల్వాలాగా దగ్గరికి అయిపోవాలన్నమాట. కొంచెం దగ్గరికి అవుతుందనగా మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న బొంబాయి రవ్వ ఉంది కదా! ఈ బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలి. ఇదేమీ ఉండకట్టడం అలా ఏముండదు. చక్కగా కలిసిపోతుంది. బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికి అవుతుంది అంటే మనకి పాన్ నుంచి వదులుకుంటూ వచ్చేస్తుంది. ఇలా దగ్గరికి అయిన తర్వాత వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని చల్లారపెట్టేసుకోవాలి. ఇది బాగా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్‌లా చేసేసుకోవాలి. మన బూరెలకి ఎలా చేసుకుంటామో అలాగే మనకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు ఇలా బాల్‌లా చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా బాల్స్ చేసి పెట్టేసుకుని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క బాల్‌ని పిండిలో ముంచుకుంటూ బూరెల్లా వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లో పెట్టి బూరెలు వేసేటప్పుడు హై ఫ్లేమ్‌లో ఉండాలి. కొంచెం వేగిన తర్వాత మంటని కొంచెం తగ్గించుకోవాలి. ఇలా అన్ని బూరెలు వేసేసిన తర్వాత వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకుంటే బూరెలు బయటికి రాకుండా ఉంటుంది. లోపల పూర్ణం అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బూరెల్ని ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. బీట్రూట్ బూరెలు రెడీ అయిపోతాయి. చాలా చాలా బాగుంటాయి. పైన క్రంచీగా, లోపల చాలా స్వీట్‌గా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.